నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ ఇంధనంపై పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ ఆహ్వానం దేశంలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యమని చంద్రబాబు ఉద్ఘాటన తాగునీటి సమస్యపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచన ఈ నెలాఖరుకు మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో మిషన్ భగీరథ ఫలాలు కొన్ని నియోజకవర్గాలకు నీరు సరఫరా చేస్తామని వెల్లడించిన మంత్రి కేటీఆర్ రాజ్భవన్లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ఆకాంక్ష రాష్ట్రాలకు కరువు సాయంపై కేంద్రం చిత్తశుద్ధిని శంకించిన సుప్రీంకోర్టు విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం పనామా పత్రాల్లో బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్ కరీనా కరిష్మా పూణె ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం డొల్ల సంస్థలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన ఐసీఐజే ఆసియాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తలపై ఫోర్బ్స్ జాబితా 7 భారతీయులకు చోటు అగ్రస్థానంలో నీతా అంబానీ విద్యుత్ పొదుపు సహా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై చేసే పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ను ప్రయోగశాలగా వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఔత్సాహికులకు పిలుపునిచ్చారు విద్యుత్ పొదుపు భవిష్యత్తు అవసరాలు నగర దీపాలు అన్న అంశంపై విజయవాడలో నిర్వహిస్తున్న 2 రోజుల కార్యశాలను ప్రారంభించిన చంద్రబాబు ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశానికి మార్గదర్శకంగా నిలబెడతామని చెప్పారు విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ పొదుపు చేయడమంటే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్టేనని విద్యుత్ పొదుపు భవిష్యత్తు అవసరాలు నగర దీపాలు అనే అంశంపై విజయవాడలో నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉద్బోధించారు ఈ దిశలోనే హుద్హుద్ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న విశాఖలో ఎల్ఈడీ బల్బులు అమర్చి విద్యుత్ పొదుపు ఫలితాలను పరీక్షించామని చెప్పారు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో 2.2 కోట్ల ఎల్ఈడీ బల్బులు అమర్చే ప్రక్రియ ప్రారంభించామని మరో 6 నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేస్తామని చెప్పారు ఈ దిశలోనే విజయవాడ నర్సాపురం వినియోగదారులకు గృహాల్లో విద్యుత్ ఆదా చేసే ఫ్యాన్లను పంపిణీ చేసిన చంద్రబాబు ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఉపకరణాలు అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లోని 34 పురపాలికల్లో రిమోట్ ద్వారా విద్యుత్ దీపాలు వెలిగించే ప్రక్రియను ప్రారంభించిన ఆయన విద్యుత్ ఆదా చేసే వ్యవసాయ మోటార్ పంపుసెట్ల పంపిణీని కూడా ప్రారంభించారు రాష్ట్రంలో ఇలాంటివే 2 లక్షల పంపుసెట్లు రైతులకు అందిస్తామని చెప్పారు ఇదే సమయంలో విద్యుత్ చౌర్యం వాణిజ్య సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు వివరించారు I asked my people, digital connectivity will be there, bandwidth will be there, real-time online meter reading we will do, central server it will go, automatically energy auditing will be done real-time. Commercial losses, technical losses, everything real-time you can do. On the basis of that, we can fix responsibility and accountability. You can see the changes. Nobody is committing theft. Then we can go cost-effective pricing. Now I am very happy. Our people have done extraordinary work. 10.25% theft and also technical losses. Now we want to reach international standards. My aim is 4%. Our people are struggling now. They will achieve it. It is not a big issue. ఇదే సమయంలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు Sunlight is our strength. In that we need technologies. Earlier 13 rupees, 14 rupees we used to pay solar energy per unit. Today it has come around 5 rupees, 550. It has been reduced. I am calling best innovators, do research how to improve the efficiency of panel. If you can reach 50% or 40%, I am telling you all buses will be on electrical buses, everything on power. We can do wonders. Even wind, it is a very good combination. Solar will come from 10 to evening 5. Evening 6, wind will come with full swing. Same transmission we can use both solar and also wind. This transmission cost we can reduce. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటించారు Pollution is the biggest problem in the near future. Everybody wanted to live peacefully and happily and healthy. For all these things, energy is very, very important. Then you have to concentrate on how to save energy, how to protect environment, how to go for alternative energy methods. That is also important.
there is an opportunity for all of you. Andhra Pradesh will be a pilot. You want to do any experiment, you are welcome here. I am going to support you, provided it will be beneficial for our consumer and also for our economy. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని హరిత పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తామని, పూర్తి విద్యుత్ పొదుపు రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో తాగునీటి సరఫరాపై సమీక్షించిన చంద్రబాబు సమస్య నివారణకు మంత్రులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సకాలంలో వర్షాలు పడనప్పటికీ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, భవిష్యత్తులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపే ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఎండలో పనిచేయకుండా పనివేళ్లలో మార్పులు చేయాలని, 50 మంది కూలీలు పనిచేసే చోట మంచినీరు, మజ్జిగ అందించేందుకు ఒకరిని నియమించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వడగాలులపై ప్రజలకు అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. మిషన్ భగీరథ ఫలాలు ఈ నెలాఖరుకు మెదక్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు అందనున్నాయని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ పథకంపై ఆర్డబ్ల్యూఎస్, ఈఎన్సీ కార్యాలయంలో సమీక్షించిన కేటీఆర్ మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరుని తెలుసుకున్నారు. పైప్లైన్ల ఏర్పాటు సహా వాటికి సమాంతరంగా వేసే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులపై సమీక్షించిన ఆయన 2 వారాల్లో ఫైబర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి విడత నీళ్లు ఇచ్చే నియోజకవర్గాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్ పూర్తయితే గ్రామాల్లో సమాచార విప్లవానికి పునాదులు పడతాయని తెలిపారు. కేంద్రం సాయంతో చేపట్టిన భారత్ నెట్లో భాగంగా నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 80% గ్రామాలకు ఫైబర్ సౌకర్యం ఏర్పడినందున ఆయా జిల్లాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆయా గ్రామాల్లో ఈ హెల్త్, ఈ విద్యా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కేటీఆర్ సూచించారు. కరవు వంటి దుర్భిక్ష పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన 2వ రోజు విచారణలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 కరువు ప్రభావిత రాష్ట్రాల్లో ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం కళ్లు మూసుకున్నట్లు కనిపిస్తోందని నిన్నటి విచారణలో ఆక్షేపించిన అత్యున్నత న్యాయస్థానం 2వ రోజున ఇవాళ విచారణకు కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ గైర్హాజరు కావడంపై మండిపడింది. కరువు పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంపై కేంద్రం చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మదన్ బి లోకూర్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో నెలకొన్న కరువును ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కరువు నివారణకు సుప్రీంకోర్టు సూచించిన మార్గాలను అనుసరించే విషయంలో పూర్తి నిబద్దతతో ఉన్నామని వెంకయ్య స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులకు అందించే పరిహారం మొత్తాన్ని పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వెంకయ్య గుర్తు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంట బీమా పథకం ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు చాలా మేలు జరగనుందని వివరించారు. कहना नहीं, सुखे हमारा हाथ में है क्या? भगवान ने दया किया तो बारिश आएगा, नहीं आए तो जो सरकार के द्वारा जो भी काम होना चाहिए वो काम होते रहते हैं. स्टेट्स पहले स्थिति को अध्ययन करके रिपोर्ट भेजना, रिपोर्ट भेजने के बाद फिर केंद्र कमेटी मीट करके कमेटी पैसा मंजूर करते हैं. सब काफी स्टेट्स ने रिपोर्ट भेजा, कमेटी का बैठक हुआ और मंजूर भी किया, पैसा भी रिलीज कर रहे हैं. ये निरंतर चलने वाले प्रक्रिया है, इसमें कोई राजनीति का विषय है नहीं. और इसको देखते हुए प्रधानमंत्री ने इस महीने से प्रधानमंत्री फसल बीमा योजना पहली बार देश में बड़ी पैमाने पर अमल होने वाले है. అసోం, బంగాల్లో 2వ విడత పోలింగ్కు సమయం ఆసన్నమవుతుంటే ప్రధాన పక్షాల మధ్య మాటల యుద్దం తీవ్ర రూపుదాలుస్తోంది. ఈ మేరకు బంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు పాలన సాగించిన వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్పై ఘాటు విమర్శలు గుప్పించారు. 2 పార్టీలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని ఆరోపించిన మోదీ ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అభివృద్ది, ప్రభుత్వాలు చేసిన మంచి పనుల ఆధారంగా పార్టీల మధ్య పోరాటం సాగితే బంగాల్లో మాత్రం అవినీతి, అక్రమాలపైనే సాగుతోందని అన్నారు. ఈ పరిస్థితికి కారణమైన పార్టీలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్న మోదీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు. जब पिछली बार दीदी यहाँ चुनाव लड़ रही थी तो लग रहा था कि 34 साल तक लेप वालों ने जो तबाह कर दिया, बर्बाद कर दिया, ये कुछ ठीक ठाक करने की कोशिश करे. लेकिन उन्होंने जो काम किया था उसी को आगे बढ़ाया और बर्बादी ले आए और बदनामी ले आए. बंगाल ने दोनों विकराल रूप रंग देख लिए हैं.
అసోంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతూ దేశాన్ని వెడగొట్టే ప్రయత్నం చేస్తోందని సోనియా ధ్వజమెత్తారు. అసోంలోని బార్పేటలో బహిరంగ సభకు హాజరైన ఆమె విదేశాలకు వెళ్లి దేశం గురించి గొప్పలు చెప్పే ప్రధాని మోదీ ఇంటికి రాగానే ప్రజల మధ్య చిచ్చుపెట్టి ద్వేషం పెంచుతున్నారని మండిపడ్డారు. हमारी आवाज को दबाने की कोशिश हो रही है। आज संवैधानिक पद पर बैठे हुआ व्यक्ति अपनी मर्यादा को भूलकर संविधान को नष्ट करने की कोशिश करता है। हमारे देश की गंगा जमुनी परंपरा को खत्म करना चाहता है। वो एक ही परंपरा लाना चाहते हैं, तानाशाही की परंपरा को। कांग्रेस पार्टी ही एक ऐसी पार्टी है जो बिना भेदभाव सभी समुदायों को साथ लेकर चलती है। వేర్వేరు దేశాలకు చెందిన రాజకీయ నేతలు, క్రీడాకారులు, సినీ నటులు, వ్యాపారులు, ఇతర ప్రముఖులకు విదేశాల్లో ఉన్న రహస్య ఆస్తులు, వాటి ద్వారా సాగించిన లావాదేవీల సమాచారాన్ని బయటపెట్టిన పరిశోధన పాత్రికేయుల అంతర్జాతీయ కూటమి ఐసీఐజే మరిన్ని పేర్లను బయటపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అమితాబ్, ఐశ్వర్యారాయ్ పేర్లు బహిర్గతం చేసిన ఐసీఐజే ఈసారి పత్రాల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ పేర్లు బయటపెట్టింది. 2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీ దక్కించుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూపులతో కలిసి సైఫ్, కరీనా, కరిష్మాలు పీ విజన్ స్పోర్ట్స్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసినట్టు ఐసీఐజే పత్రాలు స్పష్టం చేశాయి. ఈ సంస్థలో కరీనా, కరిష్మాలకు 4.5% చొప్పున వాటా ఉంటే సైఫ్కు 9% వాటాలున్నట్టు పనామా పత్రాల్లో వెల్లడైంది. ఇదే సంస్థకు అనుబంధంగా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో అబ్డ్యూరేట్ లిమిటెడ్ అనే మరో నకిలీ సంస్థ వెలసినట్టు ఆ పత్రాలు తెలిపాయి. ఐపీఎల్ బిడ్ ప్రక్రియ ముగిసిన కొన్నాళ్లకే అబ్డ్యూరేట్ లిమిటెడ్ మూతపడగా పీ విజన్ స్పోర్ట్స్లో వీడియోకాన్ సంస్థకు 25%, పంచశీల గ్రూప్నకు 33% వాటాలున్నట్టు ఐసీఐజే వెల్లడించింది. దుర్ముఖినామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ది పదంలో దూసుకుపోవాలని ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఆకాంక్షించారు. గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రులు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు నరసింహన్ దంపతులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఉత్సవానికి 2 రాష్ట్రాల మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. श्याम रंग ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పటికీ 2 రాష్ట్రాలు ఈ ఉగాది సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశించేది ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి, అన్ని కష్టాలు తీరాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా, దేశంలోని కొన్ని భాగాలలో కూడా కొంత కరువు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మంచి వర్షపాతం ఉంటుంది, ఈసారి కరువు పరిస్థితి ఉండదని చెప్పినారు. అది అందరికీ కూడా మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు తావు లేకుండా ఏర్పాట్లు ఉంటాయని పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇందుకు నిధుల కొరత ఉండబోతున్న యనమల ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు వచ్చాయని, వాటన్నింటికీ పాలనాపరమైన అనుమతులు ఇచ్చేస్తామని తెలిపారు. బెజవాడలోని కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో ఘాట్ అభివృద్ది కోసం 60 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించిన యనమల కృష్ణా గోదావరి సంగమ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా అభివృద్ది చేసేందుకు 20 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్టు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించిన తర్వాత చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మీ ఇంటికి మీ రేషన్ కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోలేని వారి కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని అనంతపురం పరిధిలోని కాట్నీ కాలువలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత నడవలేని స్థితిలో ఉన్న చెన్నయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు. స్థానిక నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు, ఉద్యోగులు ఇలాంటి ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు అందజేయాలని సూచించిన మంత్రి ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల కమిషన్ పెంపుపై ఈ నెల 15 లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని రకాలుగా మీరు ఏది అడిగితే అవన్నీ ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాస్ మిషన్ పని చేసినా చేయలేదు అని వాళ్ళని ఎనికి పంపిస్తే మాత్రం ఆ డీలర్షిప్ క్యాన్సిల్ చేసి ఇంకొకరు కూడా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉండదని ప్రత్యేకంగా డీలర్ల సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం.
తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థల ప్రతిపాదనలో ఉన్న అవకతవకలను విద్యుత్ నియంత్రణ మండలి తొలగించిన తర్వాతే విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరాయి. ఈ మేరకు హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫ్యాప్సీ భవన్లో ఈఆర్సీ అధ్యక్షుడు ఇస్మాయిల్ అలీఖాన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు హాజరైన పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు పంపిణీ వ్యవస్థలో లోపాలు తొలగించిన తర్వాతే ఎంత మేరకు ఛార్జీలు పెంచవచ్చనే అంశంపై అభిప్రాయం చెబుతామని స్పష్టం చేశారు. HT1A పారిశ్రామిక వినియోగదారులకు 7.5%, HT2 వాణిజ్య, HT3 టౌన్షిప్లకు 10% పెంపు చేయాలని పంపిణీ వ్యవస్థలో ప్రతిపాదించగా ఈ ఛార్జీలు అమలు చేస్తే తమకు పెనుభారమవుతుందని వారు వివరించారు. ఉక్కు, ఫెర్రో ఆయిల్స్ పరిశ్రమలను ప్రత్యేక కేటగిరీలోకి తీసుకోవాలని కోరారు. ఈఆర్సీ ఇంటర్వ్యూన్ అయ్యి డిస్కాం వారు ప్రతిపాదించిన ఏఆర్ఆర్లో ఈఆర్సీ వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే టారిఫ్ ఇంక్రీజ్ వస్తుందో దానికి మేము కంపల్సరీ ఆబ్జెక్ట్ చేయకుండా ఉంటాము. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారికి వెలుపల మరో రహదారి నిర్మిస్తున్నామని, అందుకు HTMDA సమావేశంలో ఆమోదముద్ర పడినట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. HMDAను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన MCHRDలో జరిగిన 6వ HMDA బోర్డు సమావేశంలో 2,800 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లుగా తెలిపారు. HMDAలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న కేటీఆర్ హైదరాబాద్ పరిధిలోని 24 సర్కిళ్లలో సంయుక్త కార్యబృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటిలో లేఅవుట్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ కేవలం 30 రోజుల్లోనే అనుమతులు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక 13 గ్రోత్ కారిడార్లు కూడా మనం ఏవైతే ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నామో వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సిన బాధ్యత HMDA తీసుకోవాలి. మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ దిశలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు అత్యవసర సేవలు అందించేందుకు త్వరలోనే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు అత్యవసర ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రత్యేక వాహనాలు ప్రవేశపెడతామని హైదరాబాద్లో గర్భిణుల కోసం ప్రారంభించే అమ్మఒడి వాహనాలను పరిశీలించిన తర్వాత మంత్రి చెప్పారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మధుమేహంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్వహించిన 5K, 2K పరుగులను ప్రారంభించిన లక్ష్మారెడ్డి మధుమేహ వ్యాధి నిర్మూలన కోసం చర్యలు చేపడతామని వివరించారు. అనవసరమైన సర్జరీస్ అక్కడక్కడ కొన్ని జరుగుతున్నమాట అయితే వాస్తవం. వీటి మీద కూడా ప్రజలు అవగాహన తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ స్త్రీలలో ఈ గర్భసంచి అంటే హిస్టెక్టమీ అంటారు, హిస్టెక్టమీని చాలా కామన్ గా చేస్తా ఉన్నారు. దాంతో కొన్ని భవిష్యత్తులో ఆరోగ్యపరంగా కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ విషయంలో కూడా వారికి అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అందరి మీద ఉంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుంది. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. ఆ రోజు నుంచి 3 రోజులు విచారణ జరగనుండగా ఇవాళ జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినిపించాయి. 4 రాష్ట్రాల మధ్య పునః పంపకాలు చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ వాదించగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాన్ని తమతో ముడిపెట్టవద్దని కర్ణాటక పునరుద్ఘాటించింది. మొదటి నుంచి నీటి పంపకాలు చేయాలన్న తెలంగాణ వాదనలో అర్థం లేదని మహారాష్ట్ర వాదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం 1956 అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ఏర్పాటైందని, అందులో భాగంగానే ట్రైబ్యునల్ ఏర్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాదించింది. ఆర్టికల్ 3, 4 ఆధారంగా చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిందని, ఆ చట్టంలోని సెక్షన్ 89లో జల వివాదాలను పరిష్కరించుకునే అంశాన్ని పొందుపరిచారని ఆంధ్రప్రదేశ్ వివరించింది. అనంతరం విచారణ వాయిదా పడింది. మారిషస్ బ్యాంకు కేసులో వరుసగా 3వసారి విచారణకు హాజరు కానందున కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మారిషస్ బ్యాంకులో 100 కోట్ల రూపాయల రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ మొత్తాన్ని చెల్లించడం లేదని బ్యాంకు యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణకు 3 సార్లు విచారణకు రావాలని పిలిచినప్పటికీ సుజనా చౌదరి రానందున ఇవాళ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది. మరోవైపు ప్రజా సంబంధ విధులు, బాధ్యతల్లో ఉన్నందునే కోర్టు విచారణకు హాజరు కాలేకపోయినట్టు తెలిపిన సుజనా న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తానని తెలిపారు. ఆసియాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తలపై ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్ నుంచి 7 మహిళలు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ 1వ ర్యాంకు దక్కించుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CMD అరుంధతి భట్టాచార్య 2వ స్థానంలో నిలిచారు. MU సిగ్మా అధినేత్రి అంబికా ధీరజ్ 14, వెల్స్పన్ ఇండియా CEO దీపాలి గోయింకా 16, లుపిన్ సంస్థ CEO వినీతా గుప్తా, ICICI బ్యాంక్ CMD చందా కొచ్చర్ 18, VLCC వ్యవస్థాపకురాలు వందన లూథ్రాకు 26, బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందర్ షా 28వ ర్యాంకులు దక్కించుకున్నారు. భారతీయ మహిళా వ్యాపారవేత్తలు లింగ వివక్షను తట్టుకుని వ్యాపారానికి మార్గాలు నిర్మించారని పేర్కొన్న ఫోర్బ్స్
అధికార పీఠానికి దగ్గరగా నిల్చుని సంస్థలో తన ప్రభను చాటుకుంటున్నారని తొలి స్థానంలో నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీని ప్రశంసించింది. నీట్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించిన విద్యార్థి సంఘాలు తక్షణం నిట్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు నిట్లో జరిగిన ఘర్షణలపై కశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శ్రీనగర్ అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ విచారణ చేపట్టి 15 రోజుల్లో నివేదిక అందిస్తారని ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు. అటు సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నందున స్థానికేతర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా భద్రత లేని కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న వారి వాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. వారి కోసం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దేశంలో ప్రముఖ విద్యాసంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో చదువు మరింత భారం కానుంది. 2016-17 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని ఐఐటీల్లో ఫీజులను ఏడాదికి 90,000 రూపాయల నుంచి 2 లక్షలకు పెంచుతూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఐఐటీల్లో ఫీజుల పెంపుపై రూర్కీ ఐఐటీ చైర్మన్ అశోక్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వార్షిక రుసుమును 90,000 నుంచి 3 లక్షలకు పెంచాలని సిఫార్సు చేయగా మానవ వనరుల శాఖ పెంపును 2 లక్షల రూపాయలకు పరిమితం చేసింది. ఈ ఫీజులు కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని తెలిపిన మానవ వనరుల శాఖ ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు, ₹1,00,000 వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వారికి 100% ఫీజు తిరిగి చెల్లించే విధానం కొనసాగుతుందని వెల్లడించింది. 5 లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 3/2 ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపింది. 9,000 కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో వచ్చే సెప్టెంబర్ నాటికి 4,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానంటూ ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా చేసిన ప్రతిపాదనను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను అమలు చేస్తారనే విశ్వాసం కలగాలంటే తొలుత మాల్యా దేశానికి రావాలని రుణాల ఎగవేత కేసుపై సుప్రీంకోర్టు జరిపిన విచారణలో బ్యాంకుల కన్సార్టియం స్పష్టం చేసింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ నాటికి 4,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామంటున్న మాల్యా మొదట తగిన మొత్తాన్ని సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచించింది. ఇందుకు ఈ నెల 21 వరకు గడువిచ్చిన సుప్రీంకోర్టు రుణ ఎగవేత కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. 4వ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు లేవనే అంచనాలు సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 71 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 215 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ ఉదయం 24,999 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ లాభాలను నిలుపులోకిపోయింది. ఒక దశలో 25,013 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురై 24,647 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 24,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 7,546 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.